ముందుగా అందరికి జై భీమ్. అయితే ఈరోజు ఇక్కడ ర్యాలీ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీసీ ఒక సర్కులర్ రిలీజ్ చేసిండు, ధర్నాలు ర్యాలీలు ఏం చేయొద్దని చెప్పి. మేము దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే విద్యార్థుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నాడు. అది ఎవరి హక్కు అని మీరు ఈ సర్కులర్ రిలీజ్ చేసి ధర్నాలు ర్యాలీలు చేయదన్న సరే మేము చేయము, కానీ అట్లనే మెయింటైన్ చేయండి. యూనివర్సిటీ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. విద్యార్థులు అసలు మొన్న గర్ల్స్ హాస్టల్లో బ్లేడ్స్ వచ్చి ఇవ్వచ్చి ఇబ్బంది పడుతున్నారు. మీరు అట్లా మెయింటైన్ చేయబట్టే కదా మేము ధర్నాలు ర్యాలీలు చేసేది. మేము చేయొద్దంటే మీరు మంచిగా మెయింటైన్ చేయండి, మేము ఏం చేయం. దానికంటే అప్రజాస్వామికంగా మీరు సర్కులర్లు తీసుకొచ్చి గొంతు నొక్కేస్తామంటే చూసుకుంటూ కూర్చున్నట్టు ఎవరు లేరీడా. ఇంకొక విషయం ఏంటంటే ఇది తెలంగాణను మర్చిపోతున్నట్టున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఉస్మానియా దగ్గర నుంచే మొదలయ్యి అన్ని యూనివర్సిటీలకు పోయి సకల జనుల సమ్మె తీసుకొచ్చి మేము తీసుకొచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణను నువ్వు పెత్తనం చేస్తున్నావు. చేసుకో, మేమే అధికారించిన మీకు కూడా బస్ యాత్రలు చేసి మేము విద్యార్థులము మేము నిరుద్యోగులం వచ్చి నీకు తీసుకొస్తే ఇగో ఇట్లాంటి చెత్త సరుకులను తీసుకొచ్చి విద్యార్థులకు అన్యాయం చేస్తారు. ఇట్లా చింపి పారేస్తాం ఎవరైనా కానీ ఇట్లా విద్యార్థుల హక్కును కాల రాస్తే. ఇంకొక విషయం ఏం చేస్తున్నామంటే మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతారు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అక్రమ అరెస్టులు చేసుకుంటా లేకుంటే ఇంకా విద్యార్థులను ఇబ్బంది పెట్టుకుంటా మేము ఇట్లనే పోతాం, నువ్వు ఒక నియంత్రణ పరిపాలిస్తావంటే ఒకడు వేయనాడు, నువ్వు వచ్చినావు, నువ్వు కూడా శాశ్వతంగా నువ్వు కూడా పోతావు. ఇక్కడ ఉండేది మేము, చదువుకునేది మేము, కొట్లాడేది మేము, తినేది మేము, పండేది మేము. నీకేం తెలుస్తుంది కష్టాలు విలువలు నీకేం తెలుస్తుందా? పోయినావు సీఎం కుర్చీ కొనుక్కున్నావు, అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. సో ఈ సర్కులర్ కనుక మళ్ళా వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి మేము ప్రకటిస్తున్నాం. ఉస్మానియా వేదికగా ఇక్కడి నుంచే మళ్ళా పోరాటాలు ఉద్యమాలు మళ్ళీ ఇక్కడి నుంచే. నువ్వు గనక నియంత్రణ పరిపాలన చేస్తే మళ్ళా ఇట్లనే అవుతుంది. మళ్ళా మరొక తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా అవుతుంది. ఈసారి బహుజన తెలంగాణ ఖచ్చితంగా తీసుకొని వస్తామని సమూహంగా రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక, స్వీట్ అండ్ షార్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇంటేనేమో మంచిగా ఉంటుంది, లేకుంటే మేము పెట్టుకుంటాం, మీ ఇష్టం వచ్చి చేసుకుంటాం అంటే మేము చేసేది మేము చేస్తాం అంతే. జై భీమ్, జై భారత్.